అత్తోరింటికెళ్ళి ఉత్తరం వచ్చింద్రు కొడుకో నా కొడుకో నా కొడుక పోస్ట్ అక్కడ పడే స్టాంప్ లేకుండా వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ కి 7 రూపీస్ లాస్. ఎవరి పేరున వచ్చింది? అశోక్ కుమార్. వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. తీసుకెళ్లి కుప్పతొట్టు పారే. కుప్పతొట్టులోనా? ఇది నీ కష్టానికి. ఇది నీ పెళ్ళాం చేత కోర్టులో అబద్ధం చెప్పించినందుకు. అవునవును, చాలా కష్టపడి చెప్పించారండి. అయ్యా, చచ్చిపోయిన రైల్వే ఆఫీసర్ స్థానంలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన కొత్త ఆఫీసర్ గారు గంట నుంచి గదిలో తంటాలు పడుతున్నారు. ఆఫీసర్ గారు, ప్రోగ్రాం పూర్తి అయితే అయ్యగారు ఒకసారి వచ్చామంటున్నారు. ఆఫీసర్ గారు, ఇదిగో 10 లక్షలు. పని అయిన తర్వాత ఇంకో 10 లక్షలు ఇస్తాను. ఏం రాయాలో మా లాయర్ చెప్పాడుగా. చెప్పారు సార్. మీరు బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్ గా కట్టారు. ఉగ్రవాదులే బాంబులు పెట్టి పేల్చేశారు. మీరేంటండి చేతిలో నోట్లు పెట్టుకుని ఆకాశంలో చూస్తాడు? సాగర్, ఏంటో ఆలోచిస్తున్నావు? రేపు పొగాకు రైతులకు డబ్బు బట్వాడా ఇచ్చే రోజు. బ్యాంక్ లాకర్ రూమ్ తెరవగానే డబ్బు పోయింది తెలిసిన కృష్ణవేణి ఏమైపోతుందో అని. సార్, ఈ బ్యాంక్ మేనేజరు ఈవిడే. క్యాష్ పోయిందని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? నిన్న మొన్న పబ్లిక్ హాలిడేస్ అండి. ఈ రోజు ఉదయం లాకర్ రూమ్ తెరవగానే రాబరీ. మొత్తం కీస్ ఎన్ని? 6 అండి. 6 తాళాలను 3 క్యాషియర్ దగ్గర ఉండాలనుకుంటాను. 3 రోజుల క్రితం క్యాషియర్కి లీవ్ శాంక్షన్ చేయలేదన్న కోపంతో ఆ తాళాలు నా దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 1, 2 కాదు, 6 తాళాలు ఎలా మిస్ అయ్యాయి? క్యాషియర్ ఇతనే సార్. అమ్మో, నా పెళ్ళాం పెట్టల మీద ఒట్టు సార్. నాకేం తెలియదు సార్. అప్పుడప్పుడు పేకాడతారు సార్. అప్పుడప్పుడు మందు కూడా కుడుస్తారు సార్. నువ్వు మాత్రం బారికెళ్ళి మందు కూడా. సైలెన్స్. సో గత 4 రోజులుగా బ్యాంకు తాళాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అవును సార్. నేను ఈ విషయం మా పై అధికారి. ఆల్ రైట్ మిస్టర్ బాబు, ఆవిడ హౌస్ మనం సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ ది హౌస్. ఏంటమ్మా, ఏంటిదంతా? నానమ్మ, అమ్మా. సార్, నా భార్య నిప్పు సార్. అయినా అన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ దాచుకుంటాం సార్ మేము? అదే నిజమైతే ఈ పాటికి ఆ డబ్బుతో ఎక్కడికైనా పారిపోయిండేవాళ్ళం. సార్, ఏ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఏ ఎవిడెన్స్ దొరకపోయినా నువ్వు ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్. మాకు తెలియకుండా నువ్వు ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. రాజధాని బిల్డర్స్ ఓనర్ కనకరాజు ఒకరోజు బ్యాంక్ వచ్చాడు. 4 రోజులు తిరిగిస్తానని అన్నాథరైజ్లో 6 కోట్ల డబ్బులు అడిగారు సార్. నమస్కారం. రండి రండి. అయ్యగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మేము వస్తామని మీకెలా తెలుసు? అది వీరికి ఊత పదంలండి. ఎవరు వచ్చినా అలాగే అంటుంటాడు. కనకరాజు గారు, మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ కృష్ణవేణిని 6 కోట్ల లోన్ అడిగారా? అడిగాను బ్రదరు. సిస్టర్ ఏదైనా విలువైంది తాకట్టు పెట్టమంది. తల తప్ప ఏమీ మిగలేదని చెప్పాను. మరి మరుసటి రోజు రైల్వే ఆఫీసులో 6 కోట్ల రూపాయలు ఎలా కట్టగలిగారు? అంటే నేను దొంగనా? నన్ను అనుమానిస్తారేంటి? ఇప్పటికే బ్రిడ్జ్ గోలతో నా పరువు సగం కిల్ అయింది. మీకేం తెలుసు సార్? ఆ 6 కోట్లు కట్టడం కోసం నేను ఊళ్ళ మీద పడి 1000, 100, 10 కాడికి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రోనో డ్రెస్ తెచ్చాను. తప్పించుకోవాలని ప్రయత్నం చేయకండి. బ్యాంక్ దొంగతనంతో మీకు సంబంధం ఉంది. ఆ డబ్బే మీరు డిపాజిట్ చేశారు. సిస్టరు, అనవసరంగా అబండాలు వేసావంటే నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఏమిటండి వేసేది? ఆ రోజు మీరు బ్యాంక్ లో ఏమన్నారు? మీ ముందు ఆఫీసర్ తో మాకు అండర్స్టాండింగ్ ఉంది, అకౌంట్ లో చూపించకుండానే డబ్బు తీసుకెళ్ళడం మాకు అలవాటని మీకు చెప్పలేదు. చెప్పలేదు. పదండి సార్, ఇతను డిపాజిట్ చేసిన రైల్వే ఆఫీస్కి వెళ్దాం. అక్కడ క్యాష్ కానీ అలాగే ఉంటే 500 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని సీరియల్ నంబర్ తో సహా చెప్పగలను. మీ దొంగతనం బయట పెట్టగలను. పదండి. సారీ సార్, ఆ క్యాష్ అంతా అప్పుడే డిస్ట్రిబ్యూషన్ పంపించేశాం. అది రియాక్షన్ ఇవ్వకండి, దొరికిపోతారు. ఆ రోజు ఈవో ప్రకాష్ గారు నాకు ఫోన్ చేసి బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణం తెలిసిందని, అనుమానితులపైన ఛార్జ్ షీట్ తయారు చేస్తున్నానని చెప్పారు. డిపాజిట్ చేసిన కరెన్సీ నంబర్లు నోట్ చేశానని కూడా చెప్పారు. ఆయన నంబర్లు నోట్ చేసిన పేపర్లు ఎక్కడ సార్? క్యాష్ మాకు హ్యాండ్ ఓవర్ చేసి పేపర్లు ఆయన పట్టుకెళ్ళారు. ఎంక్వైరీ టైంలో ప్రకాష్ గారు ఎక్కడ ఉన్నారు? రైల్వే గెస్ట్ హౌస్ లోనండి. నీకెలా తెలుసు?
అప్పుడు అందరూ అనుకుంటుంటే మా శనిగాడు విన్నాడండి. మిస్టర్ బాబు ఆ రోజు హత్య జరిగిన మరుసటి రోజే ఆయన ఉన్న గదిని సోదా చేసి అక్కడ దొరికిన వస్తువులన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేశాం సార్. అందులో అలాంటి కాగితాలు ఏం లేవు సార్. సారీ కృష్ణవేణి, ఆ పేపర్లు దొరికే వరకు అసలు దోషి బయటపడ్డు. ఉత్తరమా ఎవరిది? మీ ఇంట్లో అద్దెకుండేవాడు అశోక్ అయింది. వాడికి లేడు సార్. 7 రూపాయలు ఇవ్వండి. 7 రూపాయల ఎందుకో? ఈ కవర్ మీద స్టాంపులు లేవు సార్. 7 రూపీస్ ఇచ్చి తీసుకోండి. నిన్ను నరుకుతాను. ఇప్పటికే యదవుల గురించి 5,000 రూపాయలు రాస్తూ ఇంకా 7 రూపాయలు కట్టాలా సెంట్రల్ గవర్నమెంట్ కి? నేను చచ్చినా కట్టనంతే. అయ్యా అయ్యా, బ్యాంకు దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని, సచిన ఆఫీసర్ రిపోర్ట్ ఎక్కడ దొరుకుతుందో అని కుడితులో పడ్డాయలకలా గిలగిలా తన్నుకుంటున్నారు కదూ. మనశ్శాంతి కోసం యజ్ఞం చేయించడానికి పంతులు గారిని తీసుకొచ్చాను. ఆశీర్వాదం. నా పేరు ఏనుగు భాగం ఏలేశ్వర శాస్త్రి. యజ్ఞం చేసి బూడి తీసి రాశానంటే మొత్తం పోవాల్సిందే. ఏంటి అయ్యగారితో సహా అందరం పోతామా? కష్టాలు పోతాయండి. నాకు కష్టాలు రావు బ్రదరు. టైం బాగుతే రావచ్చు బ్రదరు. శని, యజ్ఞం నా కోసం కాదు, జైల్లో ఉన్న నా తమ్ముడికి హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చి త్వరగా విడుదలయ్యేలా పూజలు చేయించు. చూడండి సార్, తెల్లారేసరికి రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇదిగోండి చికెన్ బిర్యానీ. అదేం చేసావు? లేడీస్ బ్లాక్ 9 నెంబర్ సెల్లో ఒక అమ్మాయి ఉంది. ఇది డూప్లికేట్ తాళం. సైలెంట్ గా వెళ్ళి 3వ కంటికి తెలియకుండా వచ్చేయండి. విషయం బయటపడితే నా ఉద్యోగం పోతుంది. జాగ్రత్త సార్. ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి స్వాహా. ఆం ఫట్. అనబడే ఈ ఖైదీ జైల్లో ఒక ఆడ ఖైదీ మీద అత్యాచారానికి పాల్పడ్డ నేరానికి ఇతని శిక్షాకాలాన్ని మరో 3 ఏళ్లు పొడిగించడమైనది. ఈడైపోయాడు. ఆశీర్వాదం. నా యజ్ఞ మహిమతో ఈ పాటికి మీ తమ్ముడు గారి ఇంటికి వచ్చేసే ఉంటారు. ఒక్కసారి వారి ముఖారంగాన్ని దర్శించి ఏదో మీరు ఇచ్చే తాంబూలం పుచ్చుకుపోదామని వచ్చానండి. తాంబూలం అడిగిన మహిమ ఏంటండి? అయ్యో, శుభవాన్ తమ తమ్ముడు గారి కోసం యజ్ఞం చేస్తే నన్ను కొడతారేమిటి? అయ్యో, వదిలేండి, వదిలేండి బాబాయ్. జీవితంలో మళ్ళీ ఎప్పుడు యజ్ఞం మాత్రం చేయను. అయ్యా, వదిలేండి, నన్ను వదిలేండి బాబు. జీవితాంతో అక్కడే పడి ఉండు. బయటకు వచ్చావా చంపేస్తాను. నీలు, ఏం చేస్తున్నావే? పొద్దుటి నుంచి గొట్టంలో నీళ్లు పోవడం లేదక్క. ఏంటా అని చూస్తున్నాను. ఈ సబ్బు కాగితాలు అడ్డం పడ్డాయి. అవును, మన ఇంట్లో ఎవరో నిర్మాపాత వాడం కదా. మీ ఆయన వాడతాడేమో. లేదే, ఆయన లక్స్ వాడతారు. అయినా 1 కాదు 2 కాదు 6 సబ్బులు. ఎవరు కొన్నట్టు? 1, 2 కాదు 6 తాళాలు మిస్ అయ్యాయి. మీ ఆవిడ చేత 6 కోట్లు ఇప్పిస్తే నువ్వు కోరినట్టు డబ్బిస్తానన్నాడు.
హాయ్ స్వీటీ. బ్యాంకులో కాజేసిన 8 కోట్లలో కనకరాజుకి ఇవ్వగా మిగిలిన డబ్బు ఈ ఇంట్లో ఎక్కడ పెట్టావో చెప్పవమ్మా. ఇప్పుడు ఏం చేయగలవు? అంటే నేనేం చేయలేదనా? నిన్నేం చేయలేదనా? అంటే ఇస్తావద్దనా? ఐ డోంట్ కేర్. నా చెల్లెలు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఐ కాల్ ద పోలీస్. ఐ కాల్ ద పోలీస్. డోంట్ టచ్ మీ. నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు. రైల్వే ఆఫీసర్ ప్రకాశ్ మరణంతో నీకు సంబంధం లేదని రుజువైంది. నిన్ను విడుదల చేశారు. బాధపడకు, వచ్చేసాగా. ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నానో అన్ని తీర్చేస్తాను. ఎక్కడ మీ అక్క? ఏదే? నేను చెప్తాను.
బ్యాంకులో డబ్బు దొంగిలించింది మీ అక్కేనన్న వార్త ఊరంతా గుప్పుమంది. పోలీసులు ఆ ఉన్న ఓ గెస్ట్ హౌస్ మీద దాడి చేశారు. ఈ న్యూస్ విన్న మేము జర్నలిస్ట్తో పాటు అక్కడికి వెళ్ళాం. అతని మాట నమ్మద్దు. నిజం నేను చెప్తాను. తలుపు తీయండి. నిజం చెప్తానంటుంది. తలుపు తీయండి సార్. వద్దు సార్, వద్దు. వద్దంటే ఎలా? అసలు ఏం జరిగిందో తెలియాలి కదా. దానికి పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి. అందుకే బ్యాంక్ లో డబ్బు కాల్చేసింది. నేను తిరిగిద్దామంటే అదిగో అక్కడ కాల్ చేసింది సార్. అడ్డొస్తే నన్ను కొట్టింది. తను మెట్ల మీద నుంచి పడి తల పగల కొట్టుకుంది సార్. ఇన్స్పెక్టర్, అదంతా అబద్ధం. అతని మాట నమ్మకండి. మీరు తలుపు తీయండి. మర్యాదగా తలుపు తీస్తారా? డేట్గా మాట్లాడమంటారా? కృష్ణవేణి ఎమోషనల్ గా ఉంది. తలుపు తీస్తే ప్రమాద తమ్ముడు. గాడ్స్ సేక్ ఓపెన్ ది డోర్ ప్లీజ్. కానిస్టేబుల్ ఓపెన్ ది డోర్. నేను కింద పడి తల పగలు కొట్టుకున్నానా? వీడే నా తల పగలు కొట్టాడు సార్. నేను డబ్బు కాల్చానా? వీడే చిత్తుకాయ తగలబెట్టి మిమ్మల్ని నమ్మించడానికి కథలు చెప్తున్నాడు. ఇతను చెప్పింది స్టోరీయో నువ్వు చెప్పేది కహానీయో పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది. నేనేనో చేయలేదు సార్. నా మాట విని కృష్ణవేణి, అయ్యింది ఏదో అయిపోయింది. నేరం ఒప్పుకుంటే తక్కువ శిక్షతో బయటపడతాం. చూసారండి, ఆవిడికి మధ్య తప్పినట్టుంది. ఈడ్చుకెళ్ళి జీప్ లో చెప్పండి వినండి. మీ మోసాన్ని బయటపడతాను. నేరం చేశానని ఈ పేపర్ మీద సంతకం పెట్టు. సారీ చంద్రం, ఏ ఇంట్లో కృష్ణవేణి అరెస్ట్ అయిందో ఆ ఇల్లు ఆవిడ పేరు రిజిస్టర్ అయి ఉంది. ఈ పరిస్థితిలో నేనేం చేయలేను. బాబు దాన్ని చంపాడు. హలో, అది కోర్టులో నోరు విప్పిందంటే మన మీద బ్యాడ్ టైం పడగ విప్పినట్టే. అందుకే డాక్టర్ని పంపాను, వాడు చూసుకుంటాడు. క్షమించు. కోర్టులో జడ్జి గారి పేరు అడిగినా నోరు విప్పలేదు. నీ పేరు? నా భార్య పిచ్చిదైపోయింది. దానికింత డబ్బు పిచ్చుందని నాకు తెలియదు. ఆశతో డబ్బు దొంగతనం చేసింది కానీ అనుభవించలేదు. ఇదంతా డ్రామా. నిజమైన క్రిమినల్ వాడే. డబ్బు దొంగతనం చేసింది వాడే. ఆవిడికి తెలియకుండా ఆవిడ పేరున ఇల్లు కొన్నది వాడే. డబ్బు తగలబెట్టింది వాడే. అతను బయటకు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి సార్. జరిగిన నిజం చెప్పినందుకు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్ళండి. ఆమె మధ్యస్థిమితంలో లేదు గనక ఆమెను మెంటల్ అసైలంలో చేర్పించవలసిందిగా ఆదేశించటమైనది. ఒకరోజు మీ నాయనమ్మ పిచ్చాసుపత్రి క్యారేజ్ తీసుకెళ్ళింది. అలా వెళ్ళిన ఆవిడ తిరిగి రాలేదు. ఆసుపత్రి నుంచి పారిపోతూ మీ అక్క రైలు కింద పడి చనిపోయిందని కబురొచ్చింది. అరే ఉజ్జయిని, వచ్చేసావా? ఇదిగో నీకోసమే లాయర్ దగ్గరికి వెళ్దామని డబ్బు తీసుకుని బయలుదేరుతున్నాను. ఏంటి నమ్మటం లేదా? నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ నన్ను నమ్మవు. నువ్వంటే నాకెంతో ప్రేమ, నీకు తెలుసు కదూ. అందరూ మీ ఆవిడ చచ్చిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకో అంటే ఉజ్జయిని విడుదలవుతుంది. తన అభిప్రాయం కూడా కనుక్కొని, అదే మీ అక్క నన్ను ఎంత అన్పాపులర్ చేసిందో నీకు తెలియదు. మన ఫ్యామిలీ పరువు తీసింది. దొంగతనం చేసి పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి. మా అక్క దొంగ అయితే నీ ఇంటి ముందు అంత ఖరీదైన కారు ఎలా వచ్చిందిరా? మా అక్క దొంగ అయితే నువ్వు మేడల మీద మేడలు ఎలా కొన్నావురా? రేయ్!
నిందతో చనిపోయిన మా అక్క ఆత్మకు శాంతి కలిగించాలంటే నీ పేగులు తెంచి కొల ఊపిరితో ఉన్న నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మా అక్క నిర్దోషని నీ చేత మరణ వాంగ్మూలం ఆగిపోయావే? చంపే, నన్ను చంపే. అమ్మలేని వాడికి నాన్న కూడా లేకుండా అనాథం చేసే, రౌడీని చేసే, గూండా చేసే, నీలాగే స్ట్రీట్ ఫైటర్ చేసే. నిన్ను వదిలేస్తున్నానని నువ్వు సంబరపడిపోతున్నావేమో. నువ్వు ముగింపు. చదరంగంలో నిన్ను పావులా వాడుకున్న ఆ కనకరాజు గారితో ఆరంభం. लड़की रो सुपर सुपर पर्दा तीसे रो तन किक सुपर पापा ये बुलो ये निशे बुलो माने बाये फिगरो चर्चा पापे रो सुपर सुपर हिट कर लो निम्बे रो 1 2 3 4 पिल्ल कल्लो कल्लुनु मिंचे कई पुंदिरो गपर जर्दा लड़की रो लड़की रो सुपर सुपर वरिलो निम्बे रो 1 2 3 4 बाबा ये बुलो ये निशे बुलो माने बाये फिगरो चरिदा पापे रो सुपर सुपर आहे पर्दा तीसे रो तन किक सुपर
ఈ కెలామిటీ ఎన్ని గంటలు జరిగింది? జస్ట్ 3 hours బిఫోర్. సారీ కనకరాజ్ గారు, ఐఎమ్ వెరీ సారీ. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఇతను ఏదో చూసాడట సార్. చెప్పో. నమస్కారం సార్. ఏం చూశాను? ఎర్ర సైన్యం సినిమా చూసి వస్తుంటేనండి ఆ ఫ్యాక్టరీ నుంచి భయంకరమైన శబ్దాలు వినపడ్డాయండి. నమస్కారం సార్. ఏంటని దగ్గరికి వెళ్ళి చూశానండి, ఫ్యాక్టరీ మండిపోతుందండి. 4 మనుషులు ఫెన్సింగ్ దూకి పారిపోతున్నారండి. వాళ్ళని పట్టుకుందామని నేను వాళ్ళ వెనకే పరిగెత్తానండి. వాళ్ళు నాకు అందలేదు సార్. ఒకవేళ వాళ్ళు నాకు అందిన పట్టుకున్నాను కాదండి, ఎందుకంటే వాళ్ళ చేతిలో కత్తుల గొడ్డలు ఉన్నాయి సార్. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్, వాళ్ళు 4 ఎర్ర చొక్కాలు వేసుకున్నారు సార్. సార్, ఇదేదో లోగడ మనం చెప్పిన స్టోరీ లాగే ఉంది. కరెక్ట్ గా చెప్పు. శబ్దం ఢామ్మని వినిపించిందా, దబ్బని వినిపించిందా? డామని వినిపించింది సార్. విన్నావుగా, ఢామ్మని శబ్దం వస్తే ఎర్ర చొక్కాలు పేల్చినట్టు, దబ్బని శబ్దం వస్తే నేచురల్ గా కూలిపోయినట్టు. డామో దబ్బో ఇప్పుడు మా అయ్యగారికి జరిగిన నష్టాన్ని ఎవడు పురుస్తారంట? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీని ఇన్సూర్ చేశారు కదా, అప్లై చేసుకోండి. కమాన్. శని, వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయి. మీరు కోపం తెచ్చుకొని ఉంటే ఒక చిన్న విషయం అండి. ఏంటి? ఏంటి కొంపతీసి ప్రీమియం గాని కట్టలేదా? మీరు బలే కనిపెట్టేశారండి, నిజంగా కట్టలేదు. వీడిని చంపితే మీకేం వస్తుందండి? ఇంకో ప్రమాదంలో ఇరుక్కుంటారు. మీకెందుకు? రేపు పొద్దున్నే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి లంచం తీసుకెళ్లి మొహం మీద కొట్టి వెనక డేట్ వేసి ప్రీమియం రసీదు తీసుకుందాం. ఇన్సూరెన్స్ చూసుకుంటాను కదా. మీ తగలబడ్డ ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తే నా ఉద్యోగం పోతుంది. ఎంతో కొంత ఇస్తారులేండి. ఇంకేదో ముందు చెప్పండి. ఓ 25,000 వేసుకోండి. చీచి, ఆఫ్టర్ ఆల్ తుఫాను బాధితుడికి 60,000 ఇచ్చారండి. కోట్ల రూపాయలు క్లెయిమ్ ఇది. ముష్టి 25,000. ఎంత ఇస్తే చేస్తావయ్యా? 5 లక్షలు ఇప్పించండి. సరే, ఇస్తా. అయితే మొన్న డేటా చెక్ ఇవ్వండి. ఇస్తే ఎలా మేనేజ్ చేస్తావు? మా మేనేజరు 2 రోజులుగా ఊళ్ళో లేడు. ఇవాళ దిగాడు. ఏ క్షణంలోనైనా వచ్చేస్తాడు. మీ ఫ్యాక్టరీ తగలబడిపోయిందన్న సంగతి ఊరంతా పొక్కుపోయింది కనుక రాగానే ముందు మీ ఫైల్ అడుగుతాడు. ఇప్పుడు మీరు ఇచ్చే చెక్కు ఆ ఫైల్లో పెట్టి ఆయన ముందు పెడతాను. దియ్యవయ్యా చెక్కు. త్వరగా వెతకండి. అయ్యా చెక్ బుక్ లేదా? ఇంట్లో మర్చిపోయినట్టున్నానండి. శని నా కొడుకు. సార్, బుద్ధుందా? పెళ్లి కొట్టండి ఎందుకు వచ్చాం? ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాట్లాడుతుంటే ఇలా వచ్చేది వేరా? ఎలా? మేనేజర్ గారు 10:30కి వస్తానని మీతో చెప్పన్నా సార్. నువ్వు వస్తే రాలే, నాకేంటి? 10:30కా? అయ్యా, టైం లేదు. ఆయన వచ్చి ఒక పనంతా అయిపోవాలి. వెళ్ళండి త్వరగా. నో టైం. గో అండ్ గెట్ ది చెక్. క్విక్. చక్రాలు ఎత్తుకుపోయే సన్యాసి కారు ఎత్తుకుపోవచ్చుగా, చక్రాలు ఎత్తుకుపోయి మనల్ని ఏం చేయమని? టాక్సీని పిలు. టాక్సీ, టాక్సీ, టాక్సీ. సార్, టాక్సీ. టాక్సీ టాక్సీ. టైం ఎంత? 10. అయ్యా టైం అయిపోతుంది, సరిగెత్తండి. నమస్కారం సార్, కొంచెం అడ్రస్ చెప్తారా సార్? ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే చుట్టగాలు లేదని ఒకడేడ్చాడట. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు నువ్వు? ఫ్యాక్టరీ నేను అక్కడ వెళ్ళిపోతే ఇవాళ ఇక్కడ వస్తుందేంటి? ఇదేమో రావణ కాశమా? అమ్మో, చెక్ బుక్లు. ఇదేమి తావు కబురు? హలో. ఏంటి బ్రదరు, గొంతల బొంగిరిపోయింది. నిప్పుల్లో బూడిదైన చెక్కు బుక్కులు చూసా? మరీ అంత షాక్ అయిపోవద్దు. ఇంకా చాలా వినాలి, చూడాలి, పేలిపోవాలి, కూలిపోవాలి. పేలిపోవాలన్నావు కదే, నిన్ను పేల్చడానికే వచ్చాను. కూలిపోవాలన్నావు కదే, నీ కొంప కూల్చడానికే వచ్చాను. తన మీద హత్యా ప్రయత్నం చేయబోతున్నావని ఉజ్జయిని ఫోన్ చేసింది. యు ఆర్ బుక్డ్.
ఏంటిది? దీన్ని లాకప్ రూమ్ అంటారు. లాని టీవీగా నిలబెడుతున్న గనక దీన్ని లాఠీ అంటారు. మనీ పర్సులు కొట్టేసిన వాడి దగ్గర నుంచి మర్డర్లు చేసేవాడి దాకా దీన్ని చూస్తే ఉన్నది ఉన్నట్టు చెబుతారు. నేను చెప్పను. చెబుతావు. నీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా చెబుతాడు. లాఠీయా మజాకనా? ఉజ్జయిని మీద మర్డర్ అటెంప్ట్ చేయబోయానని ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు. లాఠీతో కొట్టి నాతో సంతకం చేయించుకుందాం అనుకుంటున్నావా? నిన్ను కొట్టి నా స్టేటస్ దిగదార్చుకుంటానా? ఇన్స్పెక్టర్ బాబు. ఎస్ సార్. కనకరాజు ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టే వరకు అతని బాబు గుర్తొచ్చినా సరే నువ్వు కొడుతూనే ఉండాలి బాబు. సార్. అరే, ఈ విద్య నీకు బాగా తెలుసు కదయ్యా. అప్పుడు కృష్ణవేణి చేత నిజం చెప్పిస్తానికి లాఠీతో కుట్టింది నువ్వే కదా. అవును సార్. ఆ దెబ్బలు గుర్తు తెచ్చుకో, ఆ టైం గుర్తు తెచ్చుకో, ఆ మూడ్ గుర్తు తెచ్చుకో. ఎముకలు విరిగితే పుత్తూరు పంపిద్దాం గవర్నమెంట్ ఖర్చుల మీద. సంతకం మాత్రం పెట్టాలి. కమాన్ స్టార్ట్. నన్ను కొడతావురా? తప్పదు సార్. దెబ్బ తగులుతోందిరా. మన్సుమార్ వెళ్ళగారా? చంపేస్తా. కళ్ళు తెరిచి మన్సుమార్. నిజంగా తగులుతోందిరా. కాళ్ళు ఇరిపోతారా? తగులుతోందిరా. చాలు వస్తుంది వాటర్. ఇక నా వల్ల కాదు సార్. మంచినీళ్ళు తాగాక మన్సుమార్. కమాన్ హ్యావ్ ఇట్. అరే నాకు మంచినీళ్ళు రా. సంతకం పెడితేనే వాటర్. కమాన్. వద్దురా. సరిపోతుందిరా. వద్దు. లాఠీ ఇరిగిపోయింది సార్. కొత్త లాఠీతో మన్సుమార్. వద్దురా. దెబ్బ తగులుతోందిరా. రే వద్దురా. రే నీకు దండం పెడతారా? వద్దు. స్పృహ తప్పి పడిపోయాడు సార్. స్పృహలోకి రాగానే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. ఎందుకు? వన్స్ మోర్ కోసం సార్. గుడ్. నన్ను కాల్ చేయండి సార్. మీ దగ్గర లంచం తీసుకున్న చేతులతో మిమ్మల్ని కొట్టాను సార్. నన్ను చంపండి సార్. చంపాల్సింది నిన్ను కాదు బ్రదరు, ఉజ్జయిని. నేను లాకప్ లో ఉన్నాను కాబట్టి ఈ రాత్రికే జరగాల్సింది జరిగితే కేసు నా మీదకి రాదు. నేను రేపు బెయిల్ మీద బయటకు వెళ్ళేటప్పుడు నా జీపు పక్కగానే దాని బాడీ మోసుకుంటూ వెళ్ళాలి. సార్ మీకోసమే బయలుదేరాను. ఆ కనకరాజు ఎన్ని కోటింగ్లు ఇచ్చినా సంతకం పెట్టలేదు. ఫైనల్ కోటింగ్ కొట్టడానికి వెళ్తున్నాను. వాడు కస్టడీలో ఉన్నాడు కదా అని నువ్వు ఇలా రోడ్ల మీద తిరగటం మంచిది కదమ్మా. ఇంటికి వెళ్ళిపో. డ్రైవర్.
ఎవరిని చంపుతానో తెలీదు, ఎవరి చేతిలో చచ్చిపోతానో తెలీదు. నా మీద ఎందుకింత అభిమానం? ఎవరైనా ఇల్లాలని కోరుకుంటారు కానీ ఇస్పేటాసను కాదు అని మా అక్క చెప్పేది. అది నిజమే. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మన పెళ్లి ఈ జన్మకి జరగదు. ఈ జన్మకు జరగకపోతే వచ్చే జన్మ దాకా అవుతాను. గిరిజమ్మక్క సయ్యంటావా? ఒళ్ళంతా అందమైతే యాడంటుకోరు. సయ్యంటావా? ఎదలోకే నువ్వొచ్చి మెదళ్ళ మొదళ్ళు తింటుంటే ఇదిలే కాని రాత్రి విసుక్కు విసుక్కుపోతుంటే నన్నేసే చూపులతో కసిగా కలిసే కౌగిట్లో దుంపేసే సిగ్గుల్లో మిగిలేది కలేది పట్లో మబ్బుల్లో చందమామ మచ్చేదో మాసిపోలే తప్పిపై కన్నె భామ ఒళ్ళోనే వాలిపోయే తాడేపల్లి గూడెల్లో నాదే లంగోడి సెంటర్ కాడ గిరిజమ్మత్త సయ్యంటావా? నడుముల్లో కుదుపొచ్చి జడక్క దుడుక్కుమంటుంటే నడకల్లో అలబొచ్చి పడకి అతుక్కుపోతుంటే ఒడిలోకి నేనొచ్చి ఇరుక్కు ఇరుక్కుపోతుంటే పగటేలా చుక్కొచ్చి తలకు తలాగుమంటుంటే సరిగారి కుంపట్లో రగిరే సొగసే తోడెట్టు తొలిసారి దుప్పట్లో తొలికే సరుకే కూడెట్టు తాడేపల్లి గూడెల్లో నాదే లంగోడి సెంటర్ కాడ గిరిజమ్మత్త సయ్యంటావా? ఒళ్ళంతా అందమైతే యాడంటుకోను
మీ బెయిల్ కోసం నేను కోర్టుకెళ్తే నన్ను నీచంగా చూస్తారేమిటండి? అంత నీచమైన దుర్మార్గ పనులు మనం ఏం చేశామని? ఏయ్, ఊరుకో. ఆ! ఆశీర్వాదం. ఛే, నోర్మై. గోవిందా గోవిందా! అయ్యా, ఇన్నాళ్ళు మనం వీడిని శని అన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి అసలు సిసలైన శని ఇప్పుడు మీకు ఎదురయ్యాడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాక మీ బతుకు బండ మీద ఉతుకవుతుందో, ఏ విపత్తు రాబోతుందో. ఏ నష్టమో! ఆ! అమ్మా దెబ్బతైందా తల్లి? లేమ్మా. లే. ఆ. అమ్మా, హైదరాబాద్ ఇంకెంతసేపట్లో వెళ్తాం? ఇంకో 2 గంటల్లో వెళ్తామమ్మా. పాపం, ఇవాళ నీ పుట్టినరోజు కదూ? మీ అమ్మ ఉంటే అలాగే నీకు అన్నం పెట్టేది కదూ? అమ్మా, అమ్మా, చూడు చూడమ్మా, అడుగు. అమ్మా, అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బాబుని తీసుకొస్తా. బాబు, బామ్మా, 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 అమ్మా, అమ్మా, అమ్మ బతికే ఉంది బాబు, బతికే ఉంది. అదుగో. డాడీ, డాడీ, అమ్మ చనిపోలేదు, బతికే ఉంది, చూడు. డాడీ, అమ్మ తీసుకెళ్దాం. అమ్మా, అమ్మా, చూడమ్మా, డాడీ, అమ్మా, డాడీ. చూడమ్మా, అమ్మా, మాట్లాడమ్మా, అదిగో, అదిగో. అమ్మా, మాట్లాడమ్మా, అమ్మా, నీకు దండం పెడతా, దాన్ని ఏం చెయ్యొద్దయ్యా. నీ మనవరాల్ని ఇన్నాళ్ళు అజ్ఞాతవాసంలో దాచావు కదూ, ఈ రోజే ఫినిష్. అమ్మా, వెళ్తా పడండి. అబ్బా, ఉజ్జయిని. నన్ను
నువ్వేమైపోయావో తెలియక అమ్మా అమ్మా అని రోజు కలరుస్తున్న నీ కొడుకు మాట్లాడక్క. మన చంద్ర అక్క మన ఇంటికి ఆడవేషం వేసుకొచ్చాడే అతను అక్క. మాట్లాడక్క అక్క, మాట్లాడక్క. ఎదుటి వాడు కత్తి పుచ్చుకొస్తున్నా భయపడ్డు కానీ నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేనక్క. అక్క మాట్లాడక్క, అక్క మాట్లాడక్క. నానమ్మ నాతో ఒకసారి మాట్లాడవచ్చు. దానికి గుర్తుండేలా చేశారా అమ్మ? చిత్రహింసలు పెట్టారు. పిచ్చిదని కోర్టులో చెప్పించిన తర్వాత పిచ్చి హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ కూడా దాన్ని స్థిమితంగా బ్రతకనీయలేదమ్మా. ఒక రోజు నేను క్యారియర్ లో అన్నం తీసుకెళ్ళేప్పటికీ డాక్టర్ బ్రదరు, ఎన్ని ఇంజక్షన్లు ఇస్తావో నాకు తెలియదు. దీని పిచ్చి రోజు రోజుకి ముదిరేది ఫైనల్ గా చచ్చిపోవాలి. ఓకే. రేయ్, ఇది అనాథశవం. అంబులెన్స్ కబురు పెట్టి శ్మశానానికి పంపించు. అలా అమ్మాయి శవాన్ని రైలు కింద పడేసి చచ్చిపోయింది కృష్ణవేణిని అందరినీ నమ్మించి ఈ ఊరికి దూరంగా తీసుకెళ్లిపోయారు. కృష్ణవేణి చచ్చిపోయిందంటే మీరంతా ఎంత బాధపడతారో నాకు తెలుసు. కానీ బ్రతికుందని తెలిస్తే ఆ రాక్షసులు దాన్ని నరక యాతన పెట్టి చంపేస్తారని భయపడ్డారు. కనీసం పుట్టినరోజు నాడైనా కన్నబిడ్డను చూపించాలని. నీ కష్టం వృధా పోనే ఉన్నానమ్మా. అక్కకు వైద్యం చేయించి తెలివి తెప్పిస్తాను. వాళ్ళ అంత చూస్తాను. ఈ పెళ్ళం బతికే ఉందా? నా కళ్ళతో చూశాను సార్. ఆ కళ్ళు రెండు కత్తితో పొడి చేస్తాను. ఇన్నాళ్ళు అది చచ్చిందని మనశ్శాంతితో బతుకుతున్నాను. ఇప్పుడు అది బతికే ఉందంటే మనం చేసిన ఆరోపణలన్నీ కృష్ణవేణి ఉజ్జయినికి చెప్పిందనుకోండి, తీగలాగితే డొంకంతా కదిలినట్టు పేగులాగి డొక్కంతా చీరేస్తుంది. అసలు ఈ పాటికి హాస్పిటల్ తీసుకెళ్లిపోయిందేమో. భయపడకండి. ఇలాంటప్పుడే లాయర్ బుర్ర సాయం అడగమన్నారు. పిచ్చి ఆసుపత్రిలో ఉండవలసిన కృష్ణవేణి అక్కడి నుంచి పారిపోవడం ఒక నేరం. చావు నాటకం ఆడడం అంతకంటే పెద్ద నేరం. మీరు ఫోన్ ఎత్తండి, పోలీసులు చెవి కొరికేద్దాం. ఇది మామూలుగా వచ్చిన మెంటల్ వీక్నెస్ కాదమ్మా. బలవంతంగా ఇంజక్షన్లు ఇచ్చి ఇలా తయారు చేశారు. ట్రీట్మెంట్ తో నెమ్మదిగా మామూలు మనిషిని చేయొచ్చు. పోలీసులు వస్తున్నారు. వదిలేగా దాచేద్దాం. పోలీసులు బాంబులు వేసిన చేతులివి. వీటితో నమస్కరిస్తున్నాను. మా అక్క వెళ్లే వరకు ఇక్కడ నుంచి దయచేసి రావద్దు. పట్టండి. కప్పేమంటుంటే నువ్వు ఇటు రా, నువ్వు రా చెప్తాను. మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. అన్ని రూమ్లు చెక్ చేయండి, ఎవరిని వదలదు. డోంట్ వరీ బాబు, డోంట్ వరీ. సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. డోంట్ వరీ మై చైల్డ్.
థ్యాంక్ యూ. అమ్మా అమ్మా వాట్ బాయ్? ఎస్ మేడం, కమ్ ఆన్. యా హలో హలో హలో, ఎవరైనా కనిపించారా? ఇడియట్, నోట్లో చెప్పరా? రైట్ సార్. మొక్క మీద కొడిది త్వరగా. నర్సులని మీరే అలా భయపడతారేంటమ్మా? ఆ చివరి చూడండి. ఇంతకీ అక్కే అయింది. ఏమైందోనమ్మా, చూద్దాం పదండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని మర్చిపోయావా? నేను మర్చిపోతాను. ఫుల్గా కాదు, మీ అక్కకు తెలివి వచ్చే వరకు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి దొరకకూడదు. మనస్మరణ. మా అక్కకి తెలివి వచ్చే వరకు మీ డిపార్ట్మెంట్ కి దొరకకూడదు. వెరీ గుడ్, గో. ఏమిటమ్మా, ఏమిటి జబ్బు? ఇదే జబ్బు. ఇదేం జబ్బు? నీకైనా పిచ్చి పట్టిందా? ఏయ్! ఇంకా ఎంతమందిని పిచ్చి వాళ్ళని చేస్తావరా? నువ్వు మా అక్కకు భయంకరమైన ఇంజక్షన్లు చేసి పిచ్చిదాన్ని చేసింది నువ్వే కదరా? చెప్పు చెప్పు. నువ్వు కృష్ణమైన చెల్లెలువా? ఇప్పుడు న్యాయానికి చెల్లెల్ని నువ్వు నాతో డిఐజీ గారి దగ్గరకు వచ్చి కలకల చేసిన కుట్రలని చెప్పాలి. చెప్పు. అబ్బో, చంపేస్తాడు. చంపడం నాకు చేత కదా. మా అక్క నిర్దోష నిరూపించడం కోసం నిన్ను ముక్కలు ముక్కలుగా తరిగేస్తాను. ఏయ్! తలుపు తీరా, తలుపు తీ. డాక్టర్ గారు మీకు ఉత్తరం వచ్చిందండి. నేనేం చూడలేదు. నాకు అసలు ఈ హత్య గురించి నాకేం తెలియదు. నేనెవరికి ఏం చెప్పను. కాలు కాస్త జరిపితే కవర్ తీసుకుంటాను. లెటర్ మీద నా పేరుందేంటి? అశోక్ కుమార్ మీ పేరా? ఇది చనిపోయిన ఎంక్వైరీ ఆఫీసర్ ప్రకాష్ రాసిన. ఈ కవర్ కి హత్యలకి సంబంధం ఉందని తెలిస్తే ఎప్పుడో డెసిడెంట్ ఆఫీస్ లో పారేసి ఉండేవాడిని. సెంట్రల్ గవర్నమెంట్ కి 7 రూపీస్ నేను కట్టుకుంటా. అశోక్, ఈ డాక్టర్ తో పాటు సాక్ష్యం చచ్చిపోయింది అనుకున్నాను. కానీ నీ స్నేహితుడు ప్రకాష్ తను చచ్చిపోతూ సాక్ష్యాన్ని బ్రతికించారు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు కనకరాజును ఉరికంబో ఎక్కించడానికి. ఇందులో ఉన్న నోట్ల నంబర్లు, బ్యాగ్ లో పోయిన నోట్ల నంబర్లు ఒకటే నేను టాలీ చేస్తే అక్కడ నిర్దోషాన్ని నిరూపించచ్చు. పద డేజ్గా దిక్కెళ్ళి.
అక్కడికి మందులు కొందామని మెడికల్ షాప్కి వెళ్తే కనకరాజు మనుషులు వచ్చి నాయనమ్మని కిట్టని ఎత్తుకుపోయారు. వాడికేం జరిగినా నేను ఊరుకోను. జరిగింది మొత్తం కృష్ణవేణి కాదురా, నేను చెప్తాను పోలీసులకు. అతని సంపత్తు కృష్ణవేణి ఎక్కడుందో నేను చెప్తాను. కనకరాజు రారా, బయటికి రారా. కిట్టు కిట్టు ఏమైందా? బాబా బాబా ఏమైంది బాబా? ఉజ్జయిని, మీ అక్కని వాళ్ళు ఊరు బయట శ్మశానాల్లో సజీవంగా పాచిపెడుతున్నారు. నువ్వు వెళ్ళి కాపాడుకో. అశోక్, వీళ్ళందరినీ హాస్పిటల్కి ఇస్తాను. పోస్ట్ మెన్ దగ్గర తీసుకున్న ఉత్తరం నాకు ఇచ్చేసావనుకో, నేను ఇందులో చెప్పేస్తాను, అక్కడి నీ అక్కను వదిలేస్తారు. అది నన్ను కొట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కూర్చోండి రా. ఆ లెటర్ ఎక్కడ? ఒక దేశద్రోహిని పట్టివ్వడానికి ఒక దేశభక్తుడు రాసిన ఆఖరి అక్షరాలున్నాయిరా ఈ కాగితాల్లో. నా ప్రాణాలు పోయినాయి. మనం మా అక్కెక్కడ? చావుకు చాలా దగ్గరలో ఉంది, చూస్తావా?
ప్లీజ్ ప్లీజ్ చేతులు ఉండగా నా మాట సజీవ సమాధి చెయ్యాలని చూస్తావరా? నిన్ను చేస్తానా సమాధి, నిన్ను చేస్తానా సమాధి. వదలండి వదలండి, నిన్ను చంపేస్తానరా, నిన్ను చంపేస్తాను. చంపాలి చంపాలి. మా సజీవ సమాధి చెయ్యాలని చూస్తాను. చంపాలి చంపాలి, నేను చంపాలి వాడిని. నాయనమ్మా, అక్కెక్కడా? కృష్ణవేణి, నన్ను క్షమించు. గజ్జలు తగజలు తరుగులయ్యమని తాండవమంటూ మొదలెడితే మర్యాదలు అయ్యో ఎవ్వరు ఎదురవని.